పెద్దపల్లిలోని నందన గార్డెన్లో జిల్లా స్థాయి నూతన మత్స్య సహకార సంఘం రిజిస్ట్రేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ఎన్నికలు పూర్తయిన సొసైటీ అధ్యక్షులు హాజరయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలిక కమిటీ మాత్రమే ఉంటుందని, పర్మనెంట్ కమిటీకి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల కోసం సొసైటీ అధ్యక్షులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీంతో సొసైటీ అధ్యక్షులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ముందుగా మండల స్థాయి కన్వీనర్లను మండల సొసైటీ అధ్యక్షులు మండలానికి ఒక్కరి చొప్పున 14 మండలాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక జిల్లా కన్వీనర్ గా పెద్దపల్లికి కోలిపాక నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా వేరుపడ్డాక పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఈ మత్స్యశాఖ సొసైటీ సంఘం అధ్యక్షుల మీటింగ్ జరగడం ఇదే మొదటిసారి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సొసైటీ సంఘం అధ్యక్షులు కూడా ఈ మీటింగ్కి హాజరై వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ కోలిపాక నర్సయ్య గురురాజు గారిని జిల్లా మత్స్యశాఖ సొసైటీ సంఘం కన్వీనర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది.